ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1948లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్లోని భారత భూభాగాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవాలనే ఉద్దేశం ఇందులో ఉంది. 1994 ఫిబ్రవరి 22 భారత చరిత్రలో కీలకమైన రోజు. ఆ రోజు భారత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్ ఆక్రమించడం భారత్కు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదు అని ఆ తీర్మానం సారాంశం. పాకిస్తాన్ అన్యాయంగా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం కృతనిశ్చయంతో ఉంది అని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు నిశ్చితంగా ప్రకటించారు. 1971 యుద్ధం తరువాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పుడు చేసుకున్న సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడం మానుకోవాలి. అన్ని సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి.